ఇక ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరతపై టీవీ9 ఇంపాక్ట్ ఇది. పత్తి రైతుల కష్టాలపై టీవీ9 కథనాలకు స్పందించింది ప్రభుత్వం. రాశి 659 కంపెనీతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా 80,000 ప్యాకెట్ల సరఫరాకు అంగీకారం తెలిపింది. అండ్ రేపు ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాయి రాశి 659 విత్తనాలు. మండల హెడ్ క్వార్టర్లలోనే విత్తనాల పంపిణీకి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటుగా జిల్లాలో విత్తనాల కొరత ఎలా ఉంది, రైతులు ఏమంటున్నారు, మరింత సమాచారం ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లా యంత్రాంగం మొత్తం ఈ తనిఖీల్లో రంగంలోకి దిగింది. ఎస్పీ, జిల్లా కలెక్టర్, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇటు అగ్రికల్చర్కి సంబంధించి జేడీఏ రంగంలోకి దిగి 3 బృందాలుగా సర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనతో పాటుగా ఎస్పీ గౌసాలం ఉన్నారు. ఎన్ని టీములు రంగంలోకి దిగాయి, తనిఖీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మొత్తము దీనికి సంబంధించి ఎన్ని వివరాలు ఇప్పటివరకు మీకు అందాయి? అది ఆదిలాబాద్ జిల్లాలో కాటన్ షీడ్ షార్టేజ్ రిలేటెడ్ ప్రాబ్లం అవుతుంది. But there is no particular shortage, only one company RC 659 ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి స్టాక్స్ ఆర్ ఇన్ లిమిటెడ్ సప్లై. అది ఇన్ ఫ్యూ డేస్ ఇట్ విల్ బి కమింగ్. కానీ దీనివల్ల బ్లాక్ మార్కెటింగ్ జరగవచ్చు, ఇల్లీగల్ హోర్డింగ్ అండ్ ఇల్లీగల్ డైవర్షన్ జరగవచ్చు. దీనివల్ల ఇంపార్టెంట్ గోడౌన్స్లో సర్ప్రైజ్ చెకింగ్ ఇప్పుడు టౌన్లో జరుగుతుంది అండ్ మొత్తం డిస్ట్రిక్ట్లో టోటల్ 36 గోడౌన్స్ మేము ఐడెంటిఫై చేసాము వేర్ దిస్ మైట్ హ్యాపెన్. అక్కడ రెవెన్యూ ఆఫీసర్తో పాటు పోలీస్ బందోబస్తు కూడా పెట్టాము. ఇది కాకుండా ఫేక్ ఆర్ స్ప్యూరియస్ సీడ్స్ కూడా ఇంటర్స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి స్మగల్ అవ్వచ్చు. దీనికోసం 5 ప్లేసెస్లో చెక్ పోస్ట్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఆల్ వెహికల్స్ చెకింగ్ జరుగుతుంది. సర్ప్రైజ్ చెకింగ్ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూడా జరుగుతుంది. అక్కడ నుంచి కూడా రావచ్చు. ఇది కాకుండా ఫర్టిలైజర్ షాప్స్ అండ్ సీడ్ షాప్ ఎక్కడైనా ఉంటే అక్కడ మండల్ లెవెల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ comprising officials from agriculture department, agriculture officers, revenue officials and SHOs, station house officers, అందరూ జాయింట్ టీమ్ ఫామ్ చేసి ఆల్ షాప్స్ చెక్ చేస్తున్నారు. వాళ్ళకి స్టాక్ రిజిస్టర్ అండ్ ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పీరియస్ సీడ్స్ ఇట్ బీయింగ్ స్టోర్ దేర్ అది కూడా చెక్ చేస్తున్నారు. టౌన్లో కూడా స్పెషల్ టీమ్ ఫామ్ అయింది. ఇంకా ఒకటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ 2 స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ ఫేక్ సీడ్ అండ్ స్పీరియస్ సీడ్. So district police is very much active in controlling all these activities of black marketing. General public కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా అది పోలీస్కి చెప్పాలి. విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్ అండ్ వీఆర్ హ్యావింగ్ స్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆన్ ఆల్ దీస్ షాప్స్ అండ్ గోడౌన్స్ అండ్ విల్ ఎన్షూర్ దట్ once these seed supplies come, seed is properly sold to all the farmers without causing much trouble to them. Thank you. రిజిస్టర్లు ఏమైనా మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుందా? మీ దృష్టికి గోడౌన్లోకి వచ్చిన తర్వాత గోడౌన్లో ఎలాంటి రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారు? ఇన్ అండ్ అవుట్కు సంబంధించిన విత్తనాలకు సంబంధించి డీటెయిల్స్ ఏముంటుంది? గోడౌన్లో జనరల్గా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మేము చెక్ చేస్తున్నాము. దీనికోసమే ఫిజికల్గా కూడా పోలీస్ బందోబస్తు పెట్టాము. రెవెన్యూ తరఫు నుంచి కూడా ప్రతి గోడౌన్లో రెవెన్యూ ఆఫీషియల్స్ కూడా ఇది అలాట్మెంట్ అయింది. వాళ్ళు కూడా షిఫ్ట్ వాయిస్ చేస్తున్నారు. ఇన్కమింగ్ ఏం వస్తుంది, ఏ సీడ్ వస్తుంది, అవుట్ గోయింగ్ ఏం వస్తుంది, మధ్యలో చెక్ కూడా చేస్తారు. ఏమైనా సీడ్ విచ్ ఈస్ బీయింగ్ ఇన్ హ్యూజ్ డిమాండ్, ఇట్ ఈస్ కెప్ట్ ఇల్లీగలీ హియర్, అది కూడా చెక్ చేస్తారు. అండ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ మెయిన్గా గోడౌన్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఇది కాకుండా షాప్స్లో కూడా వాళ్ళకి స్టాక్ రిజిస్టర్ ఉంటాయి, అది కూడా మేము వెరిఫై చేస్తాం. ఎన్ని టీంలు రైడ్లో ఉన్నాయి సార్? మొత్తం టోటల్ దాదాపు వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. 36 టీమ్స్ ఉన్నాయి గోడౌన్ చెక్ చేయడానికి. ఆ తర్వాత 19 టీమ్స్ ఉన్నాయి మండల్ లెవెల్లో చెక్ చేయడానికి. ఇది కాకుండా 5 టీమ్స్ ఉన్నాయి చెక్ పోస్ట్ చెక్ చేయడానికి. ఇది కాకుండా 5 స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. ఈ రాశి 659కి సంబంధించి ఇప్పటికే సరిపడా విత్తనాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అదనంగా ప్రభుత్వం కూడా 80,000 ప్యాకెట్లను తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి జిల్లా కేంద్రంలోకి రైతులు వస్తున్న సమయంలో మండల కేంద్రాలకు తరలించి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా పోలీస్ శాఖకు సంబంధించి? పోలీస్ శాఖ సంబంధించి రిలేటెడ్ వీఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ఫస్ట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. కలెక్టరేట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాశి 659 ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఏ షాప్కి ఎన్ని సీడ్స్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, ప్రతి ఆ షాప్లో సిట్టింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు మన పోలీస్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. విల్ ఎన్ష్యూర్ దట్ వాట్ ఎవర్ సీడ్ ఈస్ బీయింగ్ అలాటెడ్ టు దెమ్ అది మొత్తం వాళ్ళు సేల్ చేసి ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎప్పుడు ఎక్కువ డిమాండ్ కాబట్టి రాషనింగ్ కూడా చేస్తున్నారు. ప్రతి ఫార్మర్కి 2 ప్యాకెట్స్ ఇస్తున్నాం. సో అది వి ఎన్ష్యూర్ దట్ ఆల్ ద స్టాక్ అలాటెడ్ టు దెమ్ is completely sold without any illegal activity resorted to.
ఇది మొత్తానికైతే ఒక్క విత్తన బ్యాగ్ కూడా అక్రమంగా ఇల్లీగల్గా బ్లాక్ మార్కెట్కు తరలకుండా ఉండేందుకే ఈ రైడ్స్ ఆకస్మిక తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 36 టీమ్స్ గోడన్ల చెకింగ్కు టీమ్స్ రంగంలోకి దిగితే 19 టీమ్స్ మండలాల వైజ్గా టాస్క్ ఫోర్స్గా రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గానైతే గోడన్లో ఇన్ అండ్ అవుట్కు సంబంధించిన విత్తనాలకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఈ రైడ్స్లో పార్టిసిపేట్ అవుతుంది. జిల్లా కలెక్టర్ రాజేష్ సార్తో పాటుగా జిల్లా ఎస్పీ గౌసాలం ఈ టీంలో తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో నరేష్ టీవీ 9.